తిరుపతిలో ఒక వివాహిత రాసిన ఆత్మహత్య లేఖ స్థానికంగా కన్నీళ్లు తెప్పిస్తోంది. భర్త శివశంకర్ వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పద్మ అనే మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి తన జీవితం ఒక గుణపాఠమని ఆమె లేఖలో వెల్లడించింది. అప్పులు తీర్చలేక కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బుల్లేని దుస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య పిల్లలను పోషించలేని వారు జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని పద్మ సూచించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం, తీర్చలేని అప్పులు ఆమెను నరకానికి చేరువచేశాయి. పుట్టింటికి పోలేక, స్నేహితులకు ముఖం చూపలేక కన్న పిల్లలను చూసి చంపుకోవాల్సి వచ్చిందని ఆమె మాటలు ప్రస్తుతం ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. ప్రతి లవ్ స్టోరీ సుఖాంతం కాదని, తన జీవితమే దానికి గుణపాఠమని ఆమె సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. వచ్చే జన్మలోనైనా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారని పద్మ పేర్కొన్నారు. తాము చనిపోతున్నాం, ఇక తన భర్తను ఉద్దేశిస్తూ హ్యాపీగా ఉండాలంటూ రాసిన ఆఖరి మాటలు సమాజాన్ని ఆలోచింపచేస్తున్నాయి. తిరుపతిలో ఒక వివాహిత రాసిన ఆత్మహత్య లేఖ స్థానికంగా కన్నీరు తెప్పిస్తోంది. భర్త శివశంకర్ వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పద్మ అనే మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి తన జీవితం ఒక గుణపాఠమని ఆమె లేఖలో వెల్లడించింది. అప్పులు తీర్చలేక కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేని దుస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య పిల్లలను పోషించలేని వారు జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని పద్మ సూచించారు. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం, అలాగే తీర్చలేని అప్పులు ఆమెను నరకానికి చేరువ చేశాయి. పుట్టింటికి పోలేక, స్నేహితులకు ముఖం చూపలేక కన్న పిల్లను కూడా చంపుకోవాల్సి వచ్చిందని ఆమె మాటలు ప్రస్తుతం ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. ప్రతి లవ్ స్టోరీ సుఖాంతం కాదని, తన జీవితమే దానికి గుణపాఠమని ఆమె సూసైడ్ నోటు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరులో ఏదైతే హృదయ విదారక సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి, ఏదైతే ముక్కు పచ్చలారని చిన్న పిల్లలతో సహా చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు పుత్తూరులో కలకలం రేపుతుందని చెప్పాలి. ఏదైతే పద్మ అనే మహిళ దాదాపు 8 సంవత్సరాల క్రితం శివశంకర్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకునింది. ఒకే కాలేజీలో చదువుతున్న ఇద్దరు ప్రేమ వివాహం చేసుకొని పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. తరువాత వారు సాఫీగా జీవితం సాగించాలనేనని భావించారు. కానీ వారు జీవిస్తున్న జీవితం కరెక్ట్ కాదనేనని పద్మ గుర్తించిన పరిస్థితి. దాదాపు 8 సంవత్సరాల పాటు శివశంకర్తో ఆమె కుటుంబం జరిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారికి 2
పిల్లలు పుట్టిన పరిస్థితి. లాస్య, తేజ వీరిద్దరూ కూడా వారికి ఆ ఆ, పిల్లలుగా పుట్టారు. అటు తర్వాత వారిని 1వ క్లాసు, ఎల్కేజీ ఇద్దరిని కూడా చదివిస్తూ ఉన్న పరిస్థితి. ఈ 8 సంవత్సరాలలో ఆమె ఏ విధంగా బాధపడింది, అసలు ఆ విధంగా ఏ విధంగా ఆమె బాధలు అనుభవించింది అనేది ఆమె సూసైడ్ నోట్ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా కన్నీటి పర్వంతం అవ్వాల్సిందే అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకుంటే లైఫ్ ఎంతో బాగుంటుందనేనని ఆమె భావించింది. ఈ నేపథ్యంలోనే పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకునేది. శివశంకర్ను వివాహం చేసుకున్నప్పటి నుంచి కొద్ది కాలంగా బాగున్నప్పటికీ అటు తర్వాత వారిని ఆర్థిక ఆ, ఆ, ఇబ్బందుల్లోకి నెట్టేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారు పిల్లలను చదివించుకోలేకుండా, చేసిన అప్పులను తీర్చుకోలేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏదైతే శివశంకర్ ఎటువంటి ఉద్యోగం లేకుండా దాదాపు ఈ 8 సంవత్సరాల పాటు కూడా ఆయన జులాయిగా తిరుగుతూ భార్య మీదే అంతా కూడా నెట్టేయడంతో ఆమె వీటన్నిటినీ తట్టుకోలేకుండా నిన్న సాయంత్రం పిల్లలను చంపి ఆమె కూడా ఉరివేసుకున్న ఘటన పుత్తూరులో తీవ్ర కలకలం రేపింది. పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నాము, కానీ ఎవరైతే శివశంకర్ లాంటి భర్త వచ్చాడో అటువంటి ప్రేమ వివాహాలు ఎవరు కూడా చేసుకోకూడదు అనే నన్ను కూడా ఈ సూసైడ్ నోట్ లో ఆమె తెలిపిన పరిస్థితి. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేటివి అనే నన్ను కూడా ఆమె స్పష్టంగా ఆ సూసైడ్ నోట్ లో తెలిపిన పరిస్థితి. ప్రేమ వివాహం చేసుకోవచ్చు, కానీ ఇలాంటి వ్యక్తులను అసలు ప్రేమ వివాహం చేసుకోకూడదు. ఖచ్చితంగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. నాలాంటి మహిళలు ఇంకా ఎవరు కూడా నాలాగా బాధలు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సూసైడ్ నోట్ రాసి మరణిస్తున్నాను అనే కూడా ఆమె పద్మ ఎవరైతే చనిపోయారో ఆమె ఆ సూసైడ్ నోట్ లో తెలిపిన పరిస్థితి. తన కుటుంబ సభ్యులకు కూడా ఆమె తమ నా బాధను వ్యక్తం చేస్తూ కూడా వారిని క్షమాపణ కూడా కోరిన పరిస్థితి. తన అన్నతో పాటు వారి కుటుంబ సభ్యులతో దాదాపు 8 సంవత్సరాల పాటు మాట్లాడకుండా గడిపాను. అది తాను చేసిన పెద్ద తప్పుగా ఆ అమ్మాయి భావిస్తూ కూడా కన్నీటి పర్వంతం అవుతూ కూడా ఆ లేఖను కూడా రాసినట్లుగా కూడా మనకు ఇట్టే అర్థమవుతుంది. ఆ సూసైడ్ నోట్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఆ పుత్తూరు పరిసర ప్రాంతాలలో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపిందనే చెప్పాలి. నిన్న మధ్యాహ్నం వరకు కూడా స్కూల్లోనే ఉన్న పిల్లలు సాయంకాలానికి విగత జీవులుగా మారి అటు తర్వాత తల్లి కూడా మృతి చెందిన ఘటన ఇప్పుడు పుత్తూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పెద్దలు కుదిర్చిన వివాహాలలో ఎంతో సఖ్యత ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా పెద్దలు తీర్చే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రేమ వివాహాలు చేసుకుంటే పెద్దలు దగ్గరికి వెళ్ళాలంటే ముఖం చెల్లక వారి దగ్గరకు వెళ్ళలేకుండా, అలాగే స్నేహితులకు కూడా ఇదే విషయాన్ని చెప్పలేకుండా కూడా తనలో తాము మదన పడుతూ కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడతారు అనడానికి పద్మ రాసిన సూసైడ్ లెటరే ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా ముక్కు పచ్చలారని చిన్న పిల్లలను సైతం చంపి తాను ఆ అమ్మాయి కూడా చనిపోవడం ఇప్పుడు హృదయ విదారక ఘటనగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఏదైతే పద్మ అలాగే లాస్య, తేజ వీరు ముగ్గురు మృతదేహాలను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అటు తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి దాంట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. ఇదే విషయాన్ని అంటే గతంలో కూడా ఎవరైతే శివశంకర్ ఆ ప్రేమ వివాహం చేసుకునే సందర్భంలోనే ఆ అమ్మాయికి అతను కరెక్ట్ కాదనేనని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా ఆ అమ్మాయి అవన్నీ కూడా పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్న దానికి ఈ రోజు అనుభవిస్తున్నాను అంటూ కూడా ఆ సూసైడ్ లెటర్ లో చెప్పడం ఒకంత చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటనలు మరో మహిళలకు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ సూసైడ్ లెటర్ రాస్తున్నానంటూ కూడా ఆమె స్పష్టంగా ఆ లేఖలో రాసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే పద్మ రాసిన సూసైడ్ లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రేమ అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమ చేసుకోవడం, ప్రేమించుకోవడం, అటు తర్వాత పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగిపోతాయి. కానీ అటు తర్వాత జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ జీవితం కొనసాగే పరిస్థితుల్లోనే లోటుపాట్లను ఎదుర్కొని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, సమాజాన్ని తట్టుకొని నిలబడే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాలే కానీ ఇలాంటి శివశంకర్ లాంటి వ్యక్తులను పెళ్లి చేసుకొని తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకోవద్దంటూ కూడా పద్మ
రాసిన సూసైడ్ లేఖను బట్టి ఇట్టే అర్థమవుతుంది. ఆమె స్పష్టంగా అందులో తెలిపినది కూడా అదే పరిస్థితి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందిగా లేకుండా ఉంటారో వారితో పెళ్లిళ్లు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి జులాయిలను, శివశంకర్ లాంటి ఆర్థికంగా స్థిరపడలేని వ్యక్తులను పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కని అటు తర్వాత వారిని కూడా చదివించుకోలేకుండా అప్పుల బారిన పడి ఎవరికి ముఖం చూపించుకోలేకుండా కడాకు నా మాదిరిగానే చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పద్మ ఈ సందర్భంగా ఆ సూసైడ్ నోట్ లో తెలిపిన పరిస్థితి. ప్రస్తుతానికి పుత్తూరు ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ కృష్ణాపురం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. ఒకే కుటుంబంలో ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు, అలాగే పద్మ అంటే ఆ అమ్మాయికి దాదాపు 30 ఏళ్ళు కూడా ఇంకా కూడా నిండని పరిస్థితి. దాదాపు 27 సంవత్సరాలలోనే ఆమె తన జీవిత పాఠాన్ని కూడా చదివిందనే ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకుని 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా శివశంకర్ లో ఎటువంటి మార్పు రాకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, ప్రతి ఒక్కరికి ముఖం చూపించుకోలేకపోవడంతోనే ఈ రోజు తాను చనిపోతున్నాను అంటూ కూడా ఆ సూసైడ్ లేఖలో తెలిపిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పరమంతం అవుతున్న పరిస్థితి. దీనికి పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోవాలి, ఖచ్చితంగా పెద్దల మాట వినాలి అన్నట్లుగా కూడా పద్మ రాసిన సూసైడ్ నోట్ ను చూస్తే అర్థమవుతుందనే నాకు తెలుస్తుంది. ఇటు చెర్లపల్లి పట్టాలు, అలాగే పుత్తూరు ఉరితాళ్ళు ముగ్గురుగా ప్రాణాలు వదిలిన కన్నీటి గాథ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ సూసైడ్ విషయానికి వస్తే కేవలం ఆర్థిక ఇబ్బందులే ఈ సూసైడ్కి ప్రధాన కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే చెర్లపల్లి రైలు పట్టాల మీద ముగ్గురు చనిపోయిన విషయం మరువక ముందే పుత్తూరులో మరో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయారా, లేకపోతే ఏదైతే మతిస్థిమితం అంటే మనసు బాగా లేకుండా వారు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరిపిన పరిస్థితి. మరోపక్క పుత్తూరులో మాత్రం ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కన్న వారికి దగ్గర కాకుండా ఉండడానికి దగ్గర కాలేని పరిస్థితుల్లోనే ఇలాంటి సూసైడ్ చేసుకోవాల్సిన వచ్చిందనే నేను కూడా పద్మ ఖచ్చితంగా ఆ సూసైడ్ లెటర్ లో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే పద్మ, లాస్య, తేజ వీరు ముగ్గురు చనిపోయారో ఆ చనిపోయిన దానికి పూర్తిగా శివశంకరే బాధ్యత. ఎందుకంటే అతను చేసిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ రోజు నిండు ముగ్గురు ప్రాణాలు బలిగొన్న పరిస్థితి అయితే ఉంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకుండానే పద్మ మృతి చెందిందంటూ కూడా ఆ సూసైడ్ లేఖలో తెలిపిన పరిస్థితి. ఇక ఎవరు కూడా ఈ విధంగా ఇబ్బంది పడకూడదు, ఎవరు కూడా నాలాగా మరో అమ్మాయి బలి కాకూడదు అనేదని ఆ అమ్మాయి స్పష్టంగా ఈ సూసైడ్ లెటర్ లో రాసిన పరిస్థితి. ప్రేమ వివాహాలు ఖచ్చితంగా ఆర్థికంగా నిలబడిన వారితోనే ప్రేమ వివాహాలు చేసుకోవాలి, కానీ ఈ విధంగా అరాకొరవ సంపాదన లేకుండా కూడా జులాయిగా తిరిగే శివశంకర్ లాంటి వ్యక్తులతో ఎవరు కూడా ప్రేమ పడద్దండి. ఖచ్చితంగా అందరికీ మంచిదేనేనని పద్మ సూసైడ్ లెటర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఈ సూసైడ్ పై పద్మ కుటుంబ సభ్యులు స్పందించారా? రైట్. దానికి సంబంధించి ఇప్పటికే పద్మకు సంబంధించిన వారి అవ్వ అలాగే వారి అమ్మ కూడా ఇద్దరు, వాళ్ళ అన్న కూడా గతంలోనే ఎవరైతే ఇతను శివశంకర్ ఎవరైతే పద్మ వెనకాల కాలేజీ చదివే సమయంలో పద్మ వెనకాల తిరిగేవాడు, అదే విషయాన్ని పద్మ తన అన్నకి కూడా చెప్పిందనేనని దానిని అప్పుడే ఖండించి వారిద్దరిని దూరం పెట్టాము. అయినా శివశంకర్ మాయ మాటలు నమ్మి పద్మ మోసపోయిందనేనని పద్మ అన్న కన్నీటి పర్వంతమవుతూ కూడా చెప్పిన పరిస్థితి. గతంలోనే వీరు పెళ్లిళ్లు చేసుకోవద్దనేనని కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి పద్మ శివశంకర్ ను పెళ్లి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 8 సంవత్సరాల పాటు 2018లో వారికి పెళ్లి అయిందని నేను తెలుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శివశంకర్ ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఖాళీగా జులాయిగా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనేనే ఆమె ఈ రోజు ఇలా సూసైడ్ చేసుకున్నామనేనని తెలిసింది. దాంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాద ఛాయల్లో మునిగిపోయిన పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.